చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు 3 రోజుల పాటు నేపాల్ పర్యటన చేయడం జరిగింది. దేనికోసమంటే ఎన్ఎస్జేజే అనే ఒక కాన్ఫరెన్స్, ఒక మీటింగ్కి అటెండ్ అయ్యడం జరిగింది. ఎన్ఎస్జేజే అంటే నేషనల్ సింపోజియం ఆన్ జువెనైల్ జస్టిస్. నేషనల్ సింపోజియం ఆన్ జువెనైల్ జస్టిస్. సింపోజియం అంటే కాన్ఫరెన్స్ ఆర్ మీటింగ్. జువెనైల్ జస్టిస్ అంటే బాల నేరస్తులు ఎవరైతే ఉంటారో, మైనర్ బాలబాలికలు ఎవరైతే ఉంటారో వారు సైబర్ నేరాలను ఎదుర్కొంటున్న ఎవరైతే బాల నేరస్తులు ఉంటారో వారికి సంబంధించిన బాల నేర న్యాయ వ్యవస్థ, దాన్ని జువెనైల్ జస్టిస్ అంటాం. అయితే ఈ ఎన్ఎస్జేజే అనేది, ఈ కాన్ఫరెన్స్ అనేది, ఈ మీటింగ్ అనేది నేపాల్లోని క్యాపిటల్ అయిన కాఠ్మండులో జరిగింది. నేపాల్లోని రాజధాని అయిన కాఠ్మండులో జరిగింది. నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి పుష్పకమల్ దలాల్. అదేవిధంగా నేపాల్ యొక్క ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఎవరు అంటే బిశ్వంబర్ ప్రసాద్ శ్రేష్ఠ. ఈ నేపాల్ యొక్క ప్రధాన న్యాయమూర్తి బిశ్వంబర్ ప్రసాద్ శ్రేష్ఠ పిలుపు మేరకు మన డివై చంద్రచూడ్ గారు నేపాల్కి 3 రోజుల పర్యటన కొనసాగించారు. ఈ కాన్ఫరెన్స్ అనేది May 4th, 2024 శనివారం రోజున జరిగింది. ఈ సందర్భంగా మన భారత ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు ఆ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, ఎవరైతే మైనర్స్ 18 years బిలో ఎవరైతే ఉంటారో, సైబర్ నేరాలకు పాల్పడిన వాళ్ళు, ఏదైతే డిజిటల్ నేరాలకు పాల్పడిన ఎవరైతే బాల నేరస్తులు ఎవరైతే ఉంటారో, అలాంటి బాలల యొక్క సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారం అవసరమని వ్యాఖ్యానించడం జరిగింది. ఇది ఎన్ఎస్జేజేకి సంబంధించిన కాన్ఫరెన్స్ సంబంధించిన సమాచారం. ఈ ఎన్ఎస్జేజే అనేది అంటే నేషనల్ సింపోజియం ఆన్ జువెనైల్ జస్టిస్ అనేది ఎక్కడ జరిగిందంటే నేపాల్లోని కాఠ్మండులో. ఎప్పుడు అంటే May 4th జరిగింది. మన ఇండియా నుంచి ఎవరు వెళ్ళారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు వెళ్ళారు. ఎవరి పిలుపు మేరకు అంటే నేపాల్ యొక్క చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి అయిన బిశ్వంబర్ ప్రసాద్ శ్రేష్ఠ గారు పిలుపు మేరకు వెళ్ళడం జరిగింది. ఈ బాలల హక్కు కొరకు పోరాడే ఒక అంతర్జాతీయ UNO అంగం ఏంటంటే యూనిసెఫ్. ఈ యూనిసెఫ్ కూడా ఇప్పుడు సంబంధించిన అంశాన్ని మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. యూనిసెఫ్ అనేది చైల్డ్ రైట్స్, పిల్లల హక్కుల కోసం ఫైట్ చేసే ఒక సంస్థ. అలాంటి యూనిసెఫ్కి మన భారత్ నుండి, మన ఇండియా నుండి ఒక నేషనల్ అంబాసిడర్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వారు ఎవరంటే బాలీవుడ్ యాక్టర్ కరీనా కపూర్ గారు నేషనల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియాగా ఎన్నికయ్యారు. జాతీయ అంబాసిడర్గా కరీనా కపూర్ గారు నియమించబడ్డారు. దేనికంటే యూనిసెఫ్ యొక్క జాతీయ అంబాసిడర్ ఏ దేశంగానంటే మన ఇండియాకి. అయితే ఈ జాతీయ అంబాసిడర్తో పాటు ఫస్ట్ టైం 2024 గాను నేషనల్ అంబాసిడర్ యూనిసెఫ్ ఎవరు అంటే యూనిసెఫ్కి ఇండియా తరపున కరీనా కపూర్. వీరితో పాటు ఫస్ట్ టైం మొట్టమొదటిగా ముగ్గురు యూత్ అడ్వకేట్స్ని కూడా నియమించడం జరిగింది. వారెవరు మనం ఇప్పుడు చూద్దాం. ముగ్గురు యూత్ అడ్వకేట్స్, ఈ ముగ్గురు అమ్మాయిలను యూత్ అడ్వకేట్స్గా నియమించడం జరిగింది యూనిసెఫ్. వాళ్ళు ఎవరో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గౌరాణి శర్మ. అదేవిధంగా సెకండ్ పర్సన్ వచ్చేసి తమిళనాడుకి చెందిన పర్యావరణవేత్త మరియు అదేవిధంగా ఇన్నోవేటర్గా పిలువబడే వినీషా ఉమాశంకర్. అండ్ థర్డ్ వచ్చేసి అస్సాంకి చెందిన సింగర్ నాహిద్ అఫ్రీన్. స్క్రీన్ పైన కనిపిస్తున్నారు మనకి. లెఫ్ట్ నుంచి ఫస్ట్ అమ్మాయి వచ్చేసి గౌరాణి శర్మ, సెకండ్ వచ్చేసి జాతీయ అంబాసిడర్ కరీనా కపూర్, అండ్ యూత్ అడ్వకేట్స్లో సెకండ్ అమ్మాయి వచ్చేసి వినీషా ఉమాశంకర్, అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సింగర్ నాహిద్ అఫ్రీన్.
సో వీళ్ళను నియమించడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది యూనిసెఫ్ యొక్క జాతీయ అంబాసిడర్ 2024 గాను ఎవరు అంటే కరీనా కపూర్. సో యూనిసెఫ్ అనేది పూర్తిగా పిల్లల హక్కుల కోసం నియమించబడింది. యూనిసెఫ్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. అయితే ఇది 1953లో ఐక్యరాజ్య సమితి వ్యవస్థలో శాశ్వత భాగమైంది. ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఐక్యరాజ్య సమితి ఎప్పుడు అంటే 1953లో. అదేవిధంగా యూనిసెఫ్లో ఇంటర్నేషనల్ మరియు ఎమర్జెన్సీ వర్డ్స్ని తొలగించడం జరిగింది. అంతర్జాతీయ మరియు అత్యవసర పరిస్థితి ఈ రెండు పదాలను తొలగించడం జరిగింది. సో అందుకోసమే ఇప్పుడు యూనిసెఫ్ని ఏమని పిలుస్తారంటే ప్రజెంట్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్. ఎవరైతే సో బాలల హక్కు ఏవైతే మొత్తం ప్రపంచవ్యాప్తంగా బాలల హక్కుల గురించి ఫైట్ చేస్తుంది. సో మరియు ఫండ్ నిధి సహకారం కూడా చేస్తుంది. ఇది యూనిసెఫ్కి సంబంధించిన సమాచారం. యూనిసెఫ్ యొక్క జాతీయ అంబాసిడర్ మన భారతదేశం నుంచి ఎవరు అంటే కరీనా కపూర్. మరియు ముగ్గురిని ఫస్ట్ టైం మొదటిసారిగా యూత్ అడ్వకేట్స్ని నియమించింది. అందులో మధ్యప్రదేశ్ చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గౌరాణి శర్మ గారు, అదేవిధంగా తమిళనాడుకి చెందిన పర్యావరణవేత్త మరియు ఇన్నోవేటర్ అయిన వినీషా ఉమాశంకర్, అండ్ అస్సాంకి చెందిన సింగర్ నాహిద్ అఫ్రిన్. నేపాల్ రీసెంట్గా ఒక 100 రూపీస్ నోట్, న్యూ 100 రూపీస్ నోట్ని విడుదల చేసింది. అందులో భాగంగా ఆ నోట్ పైన భారత్కి మరియు నేపాల్కి వివాదాస్పదమైన 3 కొత్త భూభాగాలను చేర్చడం జరిగింది. ఆ నోట్ పైన ఈ 3 ప్లేసెస్ని సో చిత్రించడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వివాదాస్పదమైన భూభాగాలు అంటే లిపు లేక్ ఒకటి, అండ్ లింపియాదురా మరియు కాలాపాని. లింపియాదురా మరియు కాలాపాని ఈ 3 భారత్కి మరియు నేపాల్కి ఒక వివాదాస్పదమైన భూభాగాలు. అలాంటి భూభాగాలను నేపాల్ యొక్క కరెన్సీ పైన 100 రూపీస్ నోటు పైన సో చిత్రించడం జరిగింది. సో దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. మరియు అదేవిధంగా నేపాల్ 2020 జూన్లో ఈ 3 భాగాలు ఏవైతే 3 వివాదాస్పదమైన భూభాగాలు ఉన్నాయో లిపు లేక్, లింపియాదురా అండ్ కాలాపాని ఈ 3 భూభాగాలు సో నేపాల్లోనివే అని ఒక రాజ్యాంగ సవరణ కూడా చేయడం జరిగింది. ఎప్పుడంటే జూన్ 2020లో చేయడం జరిగింది నేపాల్ వాళ్ళు. అయితే అప్పుడు కూడా భారత్ సో దీన్ని తీవ్రంగా ఖండించింది. అదేవిధంగా నేపాల్ విషయానికి వస్తే మన భారత్ సో సరిహద్దు గల రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయంటే సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ 5 రాష్ట్రాలు సో నేపాల్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. సో నేపాల్ యొక్క సరిహద్దు వచ్చేసి టోటల్గా 1850 కిలోమీటర్ మన భారత్ నేపాల్తో సరిహద్దును పంచుకుంటుంది. సో నేపాల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కాఠ్మండు. నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి పుష్పక్ కమల్ దలాల్. అదేవిధంగా నేపాల్ యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే బిశ్వంబర్ ప్రసాద్ శ్రేష్ఠ. అయితే ఈ విషయాన్ని మాత్రం సో ఆ దేశ సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి రేఖా శర్మ గారు సో మీడియాకు వెల్లడించడం జరిగింది.